నిన్న ఏం చెప్పామంటే ఉత్క్రమణీయ ప్రక్రియలలో అంటే రివర్సిబుల్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఎంట్రోపీ అనేటువంటిది స్థిరంగా ఉండదు. అంటే ఎంట్రోపీ పెరగదు, ఎంట్రోపీ తరగదు. దేంట్లో రివర్సిబుల్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే అంటే ఉత్క్రమణీయ ప్రక్రియ. కానీ ఇర్రివర్సిబుల్ లేదా అనుత్క్రమణీయ ప్రక్రియ కనుక తీసుకున్నట్లయితే ఈ అనుత్క్రమణీయ ప్రక్రియలో ఎప్పుడు కూడా ఎంట్రోపీ అనేటువంటిది పెరుగుతున్నది అని నిన్న చెప్పినటువంటి 2 ఎగ్జాంపుల్స్లో మనం అప్లికేషన్స్లో చెప్పామన్నమాట. ఇవాళ ఎంట్రోపీ క్రమరాహిత్యము, ఎంట్రోపీని ఇంగ్లీష్లో కూడా ఎంట్రోపీ అంటారు. క్రమరాహిత్యము అంటే డిజార్డర్. అంటే క్రమత్వము అంటే ఏమిటి? ఆర్డరు. క్రమరాహిత్యము అంటే ఏమిటంటే డిజార్డర్, అంటే క్రమరహితంగా ఉండడం అన్నమాట. వీటిలో ఒక్కొక్క పాయింట్ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ముందు సాలిడ్ మెటీరియల్స్ ఏవైనా సరే తీసుకోండి. సాలిడ్ అంటే ఘన పదార్థం. ఘన పదార్థం కనుక తీసుకున్నట్లయితే దానిలో ఉండేటువంటి అణువులు అన్నీ కూడా అమర్చబడి ఉంటాయి. అంటే ఒక చోట నుంచి అణువులు ఇంకో చోటకి వెళ్ళిపోవు. ఎందువల్ల అంటే దాని సైజు కానీ షేప్ కానీ ఎట్లా ఉంటుంది? ఫిక్స్డ్గా ఉంటుంది. తర్వాత ఈ అణువులన్నీ వాటి మధ్య ఆకర్షణ బలాల వల్ల వాటి యొక్క చలనము నిరోధించబడుతుంది. సో దేర్ మోషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ డ్యూ టు ది ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి ఆకర్షణ వల్ల ఆ అణువుల చలనం అనేటువంటిది నిరోధింపబడుతుంది. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అణువు తీసుకుంటే అణువులో మళ్ళీ ఎట్లా ఉంటాయి? పరమాణువులు అనేటివి ఉంటాయి. మాలిక్యూల్లో యాటమ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ యాటమ్స్ అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే దే ఆర్ ఇన్ వైబ్రేటింగ్ స్టేట్. అట్లాగా ఇది ఇప్పుడు నేను వేళ్ళు చూపిస్తాను చూసారా, అట్లా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అవి అక్కడే ఉంటాయి. అంటే వాటికి ట్రాన్స్లేటరీ మోషన్ ఉండదు, స్థానాంతరణ చలనం ఉండదు, ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళవు. కానీ ఉన్న చోటనే ఉండి ఏమవుతూ ఉంటాయంటే అట్లా కంపిస్తూ ఉంటాయి. అందువల్ల ఘన పదార్థాలు తీసుకున్నట్లయితే, సాలిడ్ మెటీరియల్స్ తీసుకున్నట్లయితే ఈ డిజార్డర్నెస్ అనేటువంటిది కొంత తక్కువగా ఉంటుంది. డిజార్డర్నెస్ తక్కువగా ఉన్నట్లయితే దీనికి కొంత ఎంట్రోపీ కూడా ఉంటుంది. ఆ ఎంట్రోపీ కూడా తక్కువగానే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఘన పదార్థాల్లో తీసుకున్నట్లయితే ఆ మాలిక్యూల్స్ అనేవి కూడా ఫిక్స్డ్గా ఉంటాయి. కానీ మాలిక్యూల్స్లో ఉండేటువంటి యాటమ్స్ మాత్రం ఎట్లా ఉంటుంటాయి? వైబ్రేషన్ స్టేట్లో ఉంటాయి. అందువల్ల కొద్దిపాటి డిజార్డర్ ఉంటుంది. ఆ కొద్దిపాటి డిజార్డర్ వల్ల కొద్దిపాటి ఎంట్రోపీ కూడా ఉంటుంది. ఇది ఈ ఫస్ట్ పాయింట్లో మనం చెప్పేటువంటిది దేని గురించి చెప్పామంటే ఘన పదార్థాలలో ఎంట్రోపీ ఎట్లా ఉంటుంది అంటే there is no free motion of particles in solid materials and degree of freedom is less, so the entropy is also less in case of solids. ఇప్పుడు ద్రవ పదార్థాలకు వస్తాను. ఒక ఘన పదార్థాన్ని తీసుకొని దాని యొక్క టెంపరేచర్ని నేను పెంచుతాను అనుకోండి. క్రమంగా గనక పెంచుతున్నట్లయితే అది ఏమైపోతుందంటే ద్రవంగా మారిపోయింది. ఇంతకుముందు ఘన పదార్థంగా ఉన్నటువంటిది ఇప్పుడు ద్రవ పదార్థంగా మారిపోతే ఘన పదార్థంలో ఉన్నప్పుడేమో అణువులన్నీ కూడా ఒకే చోట ఉన్నాయి, అంటే పరమాణువులు మాత్రం కంపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ద్రవంగా మారిపోయేటప్పటికీ ఏమవుతాయంటే అణువులు ఆ పదార్థం లోపల, అంటే ద్రవము యొక్క ఉపరితలము లోపల వాటి ఇష్టం వచ్చినట్టు అవి తిరగడానికి వీలుగా ఉంటుంది. అంటే అడుగు పొరల్లో ఉండేటువంటి అణువులు పై పొరల్లోకి రావచ్చు, పై పొరల్లోకి ఉండేటువంటి అణువులు కింద పొరల్లోకి వెళ్ళచ్చు. ఇట్లా పదార్థంలో ఉండేటువంటి మాలిక్యూల్స్ లేదా అణువులన్నీ కూడా వాటి ఇష్టం వచ్చినట్టుగా అవి చలనం చేస్తూ ఉంటాయి. అంటే వీటికి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేటువంటిది పెరిగింది. తెలుగులో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏమంటారంటే చలనశీలత. అంటే అది సంచరించడానికి ఉండేటువంటి
స్వేచ్ఛ పెరుగుతుంది. ఘన పదార్థాల్లో అయితే అవి కదలవు, అణువులు ఉన్న చోటనే ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అణువులు కదులుతూ ఉంటాయి, అణువుల్లో ఉండేటువంటి పరమాణువులు కూడా కదులుతూ ఉంటాయి. అందువల్ల క్రమరాహిత్యం అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది, పెరుగుతుంది. క్రమరాహిత్యం పెరిగింది అంటే ఆటోమేటిక్గా ఏం పెరిగింది అని అర్థము, ఎంట్రోపీ పెరిగింది. కాబట్టి ఘన పదార్థాల్లో ఉండేటువంటి ఎంట్రోపీనేమో తక్కువ ఉంటుంది. తర్వాత ద్రవ పదార్థాల్లోకి వచ్చేటప్పటికి క్రమరాహిత్యం ఎక్కువైపోయింది కాబట్టి ఎంట్రోపీ కూడా పెరుగుతుంది. కాబట్టి ఘన పదార్థాల్లో ఉండేటువంటి ఎంట్రోపీ కంటే ద్రవంగా మారినప్పుడు దాని యొక్క ఎంట్రోపీ అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఇంతవరకు అర్థమైందమ్మా? ఘన పదార్థాల్లోనేమో ఎంట్రోపీ ఎక్కువ ఉన్నది, తక్కువ ఉన్నది. ఉండటానికి కారణం ఏమిటి? అక్కడ చలనం అనేటువంటిది తక్కువ ఉన్నది. ద్రవ పదార్థాలకు వచ్చేటప్పటికి చలనం ఎక్కువైపోయింది. అందువల్ల ఎక్కడ ఏది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, వాటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉంటాయన్నమాట. అందువల్ల క్రమరాహిత్యం పెరిగింది అంటే డిజార్డర్లీనెస్ పెరిగింది. డిజార్డర్ కనుక పెరిగినట్లయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఎంట్రోపీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత వాయు పదార్థాలకు వెళ్ళేయడం అనుకోండి. నెక్స్ట్ వాయు పదార్థాలకు వెళ్ళండి. ఇప్పుడు ద్రవాన్ని ఏం చేసేసాము, ఇంకా టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసేసి దాన్ని వాయు పదార్థంగా మార్చేసాం. వాయు పదార్థంగా కనుక మార్చినట్లయితే ద్రవ పదార్థంలో ఉన్నప్పుడు పాత్ర అంతా తిరిగేది కాదు ద్రవం. ఆ ద్రవము యొక్క మట్టం ఎంత ఉందో అంతవరకు మాత్రమే అణువులు తిరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని వాయువుగా కనుక మార్చినట్లయితే పాత్రలో ఇక దానికి ఖాళీ అంటూ ఏముండదు. దాని ఇష్టం వచ్చినట్టుగా గోడలను గుద్దుకుంటుంది, పైన ఉండేటువంటి రూఫ్ను గుద్దుకుంటుంది, దాని ఇష్టం వచ్చినట్టుగా అది సంచరిస్తుంటుంది. అంటే ఇప్పుడు వాయు అణువుల యొక్క చలనశీలత అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ది మాలిక్యూల్స్ ఆఫ్ ది గ్యాస్ దట్ ఇంక్రీజెస్, అలాగా పెరుగుతుంది. పెరిగిపోయేటప్పటికి ఇప్పుడు క్రమత్వం లేదు. అంటే సాలిడ్లో కొద్దిపాటి క్రమత్వం ఉన్నది, క్రమరహితం కొద్దిపాటిగా ఉన్నది. క్రమరహితం ద్రవాల్లోకి వచ్చేటప్పటికి బాగా పెరిగిపోయింది, క్రమరహితం పెరిగిపోయింది. అట్లనే వాయువులోకి వచ్చేటప్పటికి ఈ క్రమరహితం అనేటువంటిది ఇంకా ఏ అదుపు లేకుండా విపరీతంగా పెరిగింది. కాబట్టి ఆ అణువులు వాయువుల్లోకి వచ్చేటప్పటికి అణువు ఏ కాలంలో ఏ చోట ఉంటుందో కూడా మనం చెప్పలేమన్నమాట. అందువల్ల క్రమరాహిత్యం అనేటువంటిది బాగా పెరిగింది. క్రమరాహిత్యం కనుక పెరిగినట్లయితే ఏం పెరుగుతుంది అని చెప్పాము, ఎంట్రోపీ అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి ఘనాల కంటే ద్రవాలకు ఎక్కువ, ద్రవాల కంటే వాయువులకి ఇంకా డిజార్డర్నెస్ లేదా క్రమరాహిత్యం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. క్రమరాహిత్యం కనుక పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ఏం పెరిగింది అంటే ఎంట్రోపీ అనేటువంటిది పెరిగింది. తర్వాత పై డిస్కషన్ని బట్టి ఎంట్రోపీ పెరిగినట్లయితే అణువుల క్రమరాహిత్యంగా మారుతుంది. అంటే క్రమత్వం నుండి క్రమరాహిత్యం వైపుకి మారుతుంది. కాబట్టి ఎంట్రోపీ పెరిగింది అంటే క్రమరాహిత్యం పెరిగింది అని అర్థం, క్రమత్వం అనేటువంటిది తగ్గింది అని అర్థం. కాబట్టి ఎంట్రోపీ తగ్గిందంటే క్రమరాహిత్యం కూడా తగ్గుతుందని, ఎంట్రోపీ పెరిగిందంటే క్రమరాహిత్యం కూడా అది పెరిగితే ఇది పెరిగిందని, అది తగ్గితే ఇది కూడా తగ్గుతుంది అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎంట్రోపీ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ డిజార్డర్నెస్. క్రమరాహిత్యానికి ఒక కొలమానమే ఏమిటంటే ఎంట్రోపీ. అంతవరకు అర్థమైందమ్మా? ఓకేనా? కాబట్టి ఘనాల కంటే ద్రవాలకి, ద్రవాల కంటే వాయువులకి ఎంట్రోపీ అనేటువంటిది పెరుగుతూ వస్తుంటుంది. తర్వాత ఎంట్రోపీకి మెజర్మెంట్ ఏమిటంటే డిజార్డర్నెస్, లేకపోతే డిజార్డర్నెస్కి మెజర్మెంట్ ఏమిటంటే ఎంట్రోపీ. అవునా? తర్వాత ఫ్రీ ఎక్స్పాన్షన్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ను కూడా తీసుకోండి. ఫ్రీ ఎక్స్పాన్షన్లో కూడా ఇక్కడ ఎంట్రోపీ అనేటువంటిది క్రమంగా పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది అనే దానికి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏమిటంటే
రెండు గోళాలు తీసుకోండి. ఇదిగో చూడండి, ఈ వేలు చూపిస్తున్నానే, ఇది ఒక గోళం అనుకోండి. ఈ గోళంలో ఈ గోళాన్ని సమ్ ఏ అని అనుకోండి. అంటే ఇది ఒక పాత్ర అన్నమాట, ఒక కంటైనరు. ఈ కంటైనరు ఇలా ఉన్నది. ఈ కంటైనర్ నిండుగా ఏమున్నదంటే ఏదో ఒక వాయువు ఉన్నది. గ్యాస్ ఈజ్ ఫిల్డ్ విత్ ద కంటైనర్ ఈజ్ ఫిల్డ్ విత్ ఏ గ్యాస్. తర్వాత రెండవది పాత్ర ఖాళీ పాత్ర, ఇది బి అనుకోండి. ఇదేమో ఏ, ఇదేమో బి. తర్వాత ఈ పాత్రని అంటే ఏని బిని ఈ రెండింటిని కూడా ఏం చేస్తున్నానంటే ఒక సన్నటి గొట్టముతో కలిపి మధ్యలో ఒక కుళాయి ఏర్పాటు చేస్తాను. అంటే కుళాయి ఓపెన్ చేస్తే ఏ నుంచి బికి గ్యాస్ వస్తుంది. కుళాయి ఓపెన్ చేయకపోతే గ్యాస్ అంతా ఏలోనే ఉంటుంది, బికి రాదు. అంతవరకు అర్థమవుతుంది కదా ఏమ్మా? ఇప్పుడు కుళాయి క్లోజ్ చేసి ఉన్నది, ట్యాప్ అనేటువంటిది క్లోజ్ చేసి ఉంటే గ్యాస్ అంతా దేంట్లో ఉంది? ఏ పాత్రలో ఉన్నది? బి పాత్ర అంతా కూడా ఖాళీగా ఉన్నది. అందువల్ల పాత్రలో గ్యాస్ ఎక్కడ ఉన్నది అనేటువంటిది ఏ పాత్ర వరకే పరిమితము, ఏ పాత్రలో ఉన్నదని చెప్పచ్చు. ఇప్పుడు ట్యాప్ను కనుక ఓపెన్ చేసేసినట్లయితే అప్పుడు ఏ పాత్ర నుంచి బి పాత్రలోకి గ్యాస్ వస్తుంటుంది, మళ్ళీ బి పాత్ర నుంచి రివర్స్లో ఏ పాత్రలో కూడా వెళ్తుంది. ఇప్పుడు అణువులు తిరిగేటువంటి విస్తీర్ణం ఎక్కువైందా తక్కువైందా ఏమా? ఎక్కువైంది. ఏ పాత్రలోనూ ఉండొచ్చు, బి పాత్రలో ఉండొచ్చు. అంటే ఇది ఒక V1 అనుకుంటే ఇది V2 అనుకున్నట్లయితే ముందు V1 వాల్యూమ్లోనే ఉన్నది, ఇప్పుడేమిటి V1 + V2 వాల్యూమ్లో ఒక గ్యాస్ ఉన్నది. అందువల్ల అణువులు ఏమైపోతాయి? వాటి ఇష్టం వచ్చినట్టుగా క్రమరహితంగా తిరుగుతాయి. అంటే ఇప్పుడు క్రమరాహిత్యం అనేటువంటిది ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు వాయువు వ్యాకోచం చెందిందా సంకోచం చెందిందా చెప్పండి? ఇంతకుముందు వ్యాకోచం చెందింది. ఇందాక మొత్తం ఏలోనే ఉన్నది, ఇప్పుడు ఏలోను బిలోను కూడా ఉన్నది, ఘనపరిమాణం పెరిగింది కదా. కాబట్టి స్వేచ్ఛా వ్యాకోచం కనుక చెందినట్లయితే అప్పుడు అణువులు ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది చెప్పడం కష్టం. అంటే క్రమరాహిత్యం అనేటువంటిది ఏమవుతుంది? పెరిగిపోతుంది. క్రమరాహిత్యం కనుక పెరిగిపోయినట్లయితే ఆటోమేటిక్గా ఎంట్రోపీ అనేటువంటిది కూడా ఏమవుతుందంటే పెరుగుతుంది. కాబట్టి దీనిలో ఎంట్రోపీతో పాటు క్రమరాహిత్యం అనేటువంటిది కూడా పెరిగింది. కాబట్టి క్రమరాహిత్యాన్ని మెజర్ చేయడం అనేటువంటిది ఎంట్రోపీ. అంతవరకు అర్థమైందా? కాబట్టి స్వేచ్ఛా వ్యాకోచం తీసుకున్నట్లయితే ఎంట్రోపీ లేదా క్రమరాహిత్యము అనేటువంటిది ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఎంట్రోపీ అండ్ ద యూనివర్స్ లేదా విశ్వములో ఎంట్రోపీ ఎలా ఉంటుంది అనేటువంటిది. నిన్న చెప్పిన 2 అనువర్తనాల విషయానికి వస్తే, మొదటి అనువర్తనంలో ఏం చేసినామంటే ఉత్క్రమణీయ ప్రక్రియని తీసుకున్నాము, అంటే రివర్సిబుల్ ప్రాసెస్ని తీసుకున్నాం. రివర్సిబుల్ ప్రాసెస్లో దాంట్లో ప్రూవ్ చేస్తే మనకేమొచ్చింది అంటే ఎంట్రోపీలో మార్పు ఉండదు, ఎంట్రోపీ స్థిరంగా ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెస్ ద ఎంట్రోపీ రిమైన్స్ కాన్స్టెంట్ అండ్ దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది ఎంట్రోపీ అనేటువంటిది తెలిసింది. అలానే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎప్పుడు కూడా ఎంట్రోపీ పెరుగుతూ ఉంటుంది. నిన్న ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చేసాం, ఇందాక చూపించిన దాంట్లో కూడా కనపడింది ఆ ఈక్వేషను. ఇదిగో చూడండి, Q2/T2 ఈజ్ గ్రేటర్ దాన్ Q1/T1 అనేటువంటి దాంట్లో చూడండి, Q1 దగ్గర తీసుకొని Q2 దగ్గర ఇచ్చింది. ఇది పురోగామికి సంబంధించినటువంటి ప్రక్రియ. అందువల్ల ఇదేమో తుది ఎంట్రోపీ, ఇదేమో తొలి ఎంట్రోపీ. తొలి ఎంట్రోపీ కంటే తుది ఎంట్రోపీ ఎక్కువైపోయింది. అంటే ఎంట్రోపీ ఏమైందని అర్థం? పెరిగిందని అర్థం, అంతే కదా. కాబట్టి అనుత్క్రమణీయ
ప్రక్రియలు కనుక తీసుకున్నట్లయితే అనుత్క్రమణీయ ప్రక్రియల్లో కూడా ఎప్పుడూ కూడా ఎంట్రపీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఉత్క్రమణీయ ప్రక్రియల్లోకి వచ్చేటప్పటికి ఎంట్రపీ అనేటువంటిది ఒక స్థిరరాశిగా ఉంటుంది. ఈ పాయింట్ చూడండి, ఒక ఉత్క్రమణీయ చక్రీయ ప్రక్రియలో ఎంట్రపీ ఎప్పుడు కూడా ఒక స్థిరాంకము. సో ఎంట్రపీ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ రివర్సిబుల్ ప్రాసెస్. కానీ అనుత్క్రమణీయ ప్రక్రియలో అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో మాత్రము ఎంట్రపీ ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఉత్క్రమణీయ ప్రక్రియలు అనేటువంటివి విశ్వంలో ఎప్పుడూ జరగవు, అది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోండి. విశ్వంలో జరిగేటువంటివి అంటే యూనివర్స్లో జరిగేటువంటి ఏ ప్రక్రియ తీసుకున్నా అన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి వస్తువు నుండి తక్కువ ఉష్ణోగ్రత ఉండేటువంటి వస్తువుకి ఉష్ణ ప్రసారం జరిగింది, అదే అనుత్క్రమణీయం. ఇలా మళ్ళీ రివర్స్లో జరిగింది అనుకో, తక్కువ నుంచి ఎక్కువ కూడా జరిగింది అనుకో, అప్పుడు ఆ రెండు కలిపి ఏమవుతుంది, రివర్సిబుల్ అవుతుంది. కానీ విశ్వంలో ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లోనే చర్యలు జరుగుతుంటాయి, కానీ వ్యతిరేక దిశలో ఎప్పుడు కూడా వాటంతటా అవి ఎప్పుడు కూడా జరగవు. కాబట్టి విశ్వంలో జరిగేటువంటి అన్ని సహజ ప్రక్రియలు కూడా న్యాచురల్ ప్రాసెస్ అంటారు. ఈ న్యాచురల్ ప్రాసెస్ అన్నీ కూడా ఏమిటివి, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. కాబట్టి ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లు కాబట్టి ప్రతి ప్రాసెస్లో కూడా ఎంట్రపీ ఏమవుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి. కాబట్టి విశ్వంలో ప్రతి చర్యకి ఎంట్రపీ పెరుగుతుంటే అప్పుడు విశ్వం యొక్క మొత్తము ఎంట్రపీ ఏమవుతుంది, పెరుగుతుంది. ఇప్పుడు ఏదైనా సరే శక్తి తీసుకున్నట్లయితే శక్తిని నేను రెండు రకాలుగా చెప్తాను. రెండు రకాలుగా చెప్పడం అంటే ఏమిటంటే, దాన్ని శక్తిని ఉపయోగించినప్పుడు అది పనికి రాకుండా పోయేటువంటి శక్తి కొంత, తర్వాత పనికొచ్చే రకంగా ఉండేటువంటిది ఒకటి. అంటే మనుషులు మొత్తం తీసుకుంటే మనుషుల్ని నేను రెండు రకాలుగా కేటగిరీ చేస్తాను. అంటే నా దగ్గర ఒక 100 మంది మనుషులు ఉన్నారనుకో, 100 మందిని రెండు రకాలుగా కేటగిరీ ఇస్తే పనికి వచ్చేవాళ్ళు, పనికి మాలిన వాళ్ళు, లేదా పనికి రాని వాళ్ళు ఇద్దరు, అవునా? ఇప్పుడు డిజార్డర్ అనేటువంటిది పనికి వచ్చేదా, పనికి రానిదా? చెప్పండి ఏమ్మా, పనికి వచ్చేదా, పనికి రానిదా? ఆర్డర్ పనికి వచ్చేది కాదు, పనికి మాలింది. డిజార్డర్ అనేటువంటిది అంటే ఒక పద్ధతి పాటు లేనిదనే అర్థం, అవునా కదా? ఇప్పుడు ఆ పనికి మాలిన లేదా పనికి రానిటువంటి శక్తిని మనం ఏమంటామంటే ఎంట్రోపీ అంటున్నాం. మిగిలిన శక్తి అంతా కూడా ఏమిటి అంటే పనికి వచ్చేటువంటిది, పని చేయడానికి పనికి వచ్చేటువంటి శక్తి అన్నమాట. దాన్ని లభ్యమయ్యే శక్తి అని అంటారు. లభ్యమయ్యే శక్తిని ఇంగ్లీష్లో అవైలబుల్ ఎనర్జీ అని అంటారు. కాబట్టి టోటల్ ఎనర్జీ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2. వన్ ఈజ్ అవైలబుల్ ఎనర్జీ అండ్ ది అదర్ వన్ ఈజ్ ది ఎంట్రోపీ. అంటే పనికి రానిదంతా కూడా ఎంట్రోపీ, పనికి వచ్చేటటువంటిదంతా కూడా ఏమిటి, అవైలబుల్ ఎనర్జీ లేదా లభ్యమయ్యేటువంటి శక్తి. ఇప్పుడు విశ్వం తీసుకున్నట్లయితే విశ్వంలో ఎంట్రోపీ పెరుగుతుందా లేదా అవైలబుల్ ఎనర్జీ పెరుగుతుందా చెప్పండి? ఇప్పుడే అనుకున్నాం కదా, విశ్వంలో జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా అనుత్క్రమణీయాలు. అనుత్క్రమణీయాల్లో ఏం పెరుగుతుంటుంది, ఎంట్రోపీ పెరుగుతుంది. కాబట్టి ఎంట్రోపీ పెరుగుతుంది కాబట్టి విశ్వం యొక్క ఎంట్రోపీ కూడా పెరుగుతుంది. సో ద ఎంట్రోపీ ఆఫ్ ది యూనివర్స్ ఇంక్రీజెస్ బికాస్ ఆల్ ది ప్రాసెస్ ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అవునా కదా? ఇప్పుడు శక్తి నిత్యత్వం ప్రకారం తీసుకున్నట్లయితే, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం తీసుకున్నట్లయితే
విశ్వంలోని శక్తి మొత్తం ఒక స్థిరాంకం కదా, అవునా కదా? ఎస్ సార్. విశ్వంలోని శక్తి మొత్తం స్థిరాంకము. దీంట్లో పనికి మాలింది, పనికి వచ్చేది. ఇప్పుడు పనికి మాలిందంటూ ఎంట్రోపీ అంటున్నాం. ఎంట్రోపీ పెరుగుతుంది. కాబట్టి పనికి వచ్చేది ఏమవుతుంది? ఎక్కట్లేదా బుర్రకి? ఎస్ సార్, అర్థమవుతుంది. మరి నేను అడిగిన దానికి చెప్పట్లేదుగా. ఇప్పుడు పనికిరాని శక్తి ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి విశ్వంలో. అప్పుడు పనికి వచ్చే శక్తి ఏమైనట్టు? పనికొచ్చే శక్తి అవుతుంది సార్. పనికొచ్చే శక్తి తగ్గుతుంది. కాబట్టి లభ్యమయ్యే శక్తి అనేటువంటిది, లేదా పని చేయడానికి పనికి వచ్చే శక్తి అని, లేదా అవైలబుల్ ఎనర్జీ అనేటువంటిది క్రమంగా ఏమవుతుంది? తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి. మామూలుగా పరిస్థితులు చూసినా కూడా నిన్నటికంటే ఇవాళకి ఇంకా పరిస్థితి దిగజారిపోయి ఉంటుంది. ఇవాళ కంటే రేపు ఇంకా దిగజారిపోయి ఉంటుంది. కారణం ఏమిటంటే క్రమరాహిత్యము లేదా ఎంట్రోపీ అనేటువంటిది క్రమంగా పెరుగుతుంది. అంటే పనికి మాలిన తనము అనేది పెరుగుతుంది. అయితే ఉన్న శక్తి మొత్తము స్థిరాంకము, పనికి మాలిన శక్తి పెరిగిపోతుంది. అంటే పనికి వచ్చే శక్తి తగ్గిపోయినట్టే కదా. కాబట్టి లభ్యమయ్యే శక్తి లేదా పని చేయడానికి పనికి వచ్చే శక్తి అనేటువంటిది క్రమంగా ఏమవుతుందంటే తగ్గుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విశ్వము ఎంట్రపీ గురించి చెప్పేటప్పుడు విశ్వములోని ఎంట్రపీ క్రమంగా పెరుగుతుంది, అంటే క్రమరాహిత్యం క్రమంగా పెరుగుతుంది, అంటే పనికి మాలిన శక్తి ఎక్కువగా పెరుగుతుంది. కారణం ఏమిటంటే ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియలన్నీ కూడా అనుక్రమణీయ ప్రక్రియలు, అందువల్ల ఎంట్రపీ పెరిగింది. విశ్వం మొత్తం స్థిరాంకం ఉన్నాము. మరి పనికి మాలిన శక్తి కనుక పెరిగిపోతే అప్పుడు పనికి వచ్చేటువంటి శక్తి తగ్గిపోతుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ మనం ఒక్కసారి కార్నాట్స్ ఇంజిన్లోకి వెళ్దాం. కార్నాట్స్ ఇంజిన్లోకి మనం ఎప్పుడు చెప్పినా అదే. కార్నాట్స్ ఇంజిన్లో వేడి ఉష్ణాశయం ఉన్నది, దాని ఉష్ణోగ్రత T1 ఉన్నది. అక్కడ నుంచి పనిచేసే పదార్థము ఎంత ఉష్ణాన్ని తీసుకుంటుంది? Q1 అనేటువంటి హీట్ని తీసుకుంటుంది. తీసుకొని అది ఎక్కడికి వస్తుంది? స్టాండ్ మీదకి పెడతాం కాసేపు, ఆ తర్వాత అది T2 దగ్గరకు వచ్చేస్తుంది. T2 దగ్గరకు వచ్చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెడుతున్నాం? సింక్ మీద పెడుతున్నాం. సింక్ దగ్గర ఉష్ణోగ్రత ఎంత ఉంది? T2 ఉన్నది. T2 ఉన్నప్పటికీ ఇదేం చేస్తుందంటే Q2 అనేటువంటి ఉష్ణరాశిని దేనికి ఇచ్చేస్తుంది? సింక్కి ఇస్తుంది. ఇప్పుడు Q1 తీసుకున్నది ఉష్ణాశయం దగ్గర నుంచి, అంటే హీట్ రిజర్వాయర్ దగ్గర నుంచి తీసుకొని సింక్కు Q2 ఇచ్చింది. అది ఎంత ఉంచుకున్నది చెప్పండి? ఇంకా Q1 తీసుకొని Q2 ఇచ్చేసింది. ఇక దాని దగ్గర ఎంత ఉంటుంది? ఏమా? Q1 మైనస్ Q2 అనే ఉష్ణరాశి అది ఆ పనిచేసే పదార్థం దగ్గర ఉంది. ఈ Q1 మైనస్ Q2 అనేటువంటిది పూర్తిగా పనికి ఉపయోగపడింది. పనికి ఉపయోగపడింది కాబట్టి దాన్ని మనం అవైలబుల్ ఎనర్జీ లేదా లభ్యమయ్యే శక్తి అని అంటారు. కాబట్టి లభ్యమయ్యే శక్తి అని కానీ, అంటే W లాంటిది అనమాట. అవైలబుల్ ఎనర్జీ కానీ ఎంతకు సమానం అంటే Q1 మైనస్ Q2కి సమానం. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఈ రెండిట్లో Q1 కనుక కామన్ తీస్తే Q1 బయటికి లాగితే ఇంకా లోపల ఏం మిగులుతుంది? 1 మైనస్ Q2లోంచి Q1 బయటికి లాగినట్టయితే అవుతుంది Q2/Q1 అవుతుంది. కానీ మనం తీసుకున్నటువంటి కార్నాట్స్ ఇంజన్లో Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1 అని చెప్పుకున్నాం. దేని ప్రకారము? మనం కెల్విన్ మానం ప్రకారం. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే Q2/Q1కు బదులుగా చూడండి ఏం రాశానంటే T2/T1 అనేటువంటిది రాశాను. ఎందువల్ల రాశానంటే సిన్స్ Q2/Q1 ఈజ్ ఈక్వల్ టు T2/T1 యాజ్ పర్ కెల్విన్ స్కేల్ ప్రకారం అట్లా రాసేసాం. ఇప్పుడు చూడండి,
T1 విలువతో సమానము T2 కనుక అయింది అనుకోండి, అప్పుడు T2 ఈజ్ ఈక్వల్ టు T1 అయితే T1/T1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు 0 ఇంటూ Q1 ఈజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అప్పుడు లభ్యమయ్యే శక్తి ఎంత అవుతుంది, 0 అవుతుంది. అవునా కదా? అర్థమవుతుందా లేదా? అంటే ఇప్పుడు T2 విలువ ఎంత అయింది అనుకున్నా, T2 విలువని T1తో సమానం అనుకున్నాను. అప్పుడు ఈ T2 విలువ T1 అయిపోయినప్పుడు T1/T1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అప్పుడు ఈ మొత్తం వాల్యూ ఏమైపోయింది, 0 అయిపోయింది. ఇప్పుడు T2 విలువ తగ్గుతుంది అనుకోండి, అప్పుడు చూడండి ఈ T2/T1 అనేది తక్కువ బై ఎక్కువ. తక్కువ బై ఎక్కువ అంటే ఇది 1 కంటే తక్కువ అయిపోతుంది. 1 కంటే తక్కువ అయిపోతుంది కాబట్టి 1 - సంథింగ్ అనేటువంటిది కొంత ఉంటుంది. అప్పుడు ఇప్పుడు లభ్యమయ్యే శక్తి కొంత పెరిగింది. T2 విలువను నువ్వు ఇంకా తగ్గించేసావు అనుకో, T2 విలువను ఇంకా కనుక తగ్గించేసినట్లయితే నీకు లభ్యమయ్యేటువంటి శక్తి విలువ ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సింకు యొక్క ఉష్ణోగ్రత ఎంత తక్కువ కనుక ఉన్నట్లయితే అంత లభ్యమయ్యే శక్తి ఎక్కువ అవుతుంది. అవైలబుల్ ఎనర్జీ అనేటువంటిది అంత ఎక్కువ అవుతుంది. అది ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది అదే మాట నేను ఇక్కడ రాశాను. దీనిలో T2 విలువ తగ్గినట్లయితే లభ్యమయ్యే శక్తి అనేటువంటిది పెరుగుతుంటుంది. సో ఇఫ్ ద T2 వాల్యూ డిక్రీజెస్ దెన్ ద అవైలబుల్ ఎనర్జీ వాల్యూ ఇంక్రీజెస్. ఇక్కడ చూడండి, ఒక వ్యవస్థను తీసుకున్నాను. ఇది ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, అంటే అనుత్క్రమణీయ సిస్టమ్ లేదా వ్యవస్థ అని అనుకోండి. దీంట్లో కనిష్ట ఉష్ణోగ్రత ఎంత ఉన్నది, T0 ఉన్నది. తర్వాత T1 ఉష్ణోగ్రత గల వేడి వస్తువు నుండి T2 ఉష్ణోగ్రత ఉండే చల్లని వస్తువుకి Q అనేటువంటి ఉష్ణరాశి బదిలీ అయింది. Q అనేటువంటి హీటు ట్రాన్స్ఫర్ అయిపోయింది. దేని దగ్గర నుంచి దేనికి, T1 టెంపరేచర్ ఉండేటువంటి బాడీ నుంచి T2 టెంపరేచర్ ఉండేటువంటి బాడీకి. ఇప్పుడు బదిలీకి ముందు లభ్యమయ్యే శక్తి అంటే ఎనర్జీ, అంటే అవైలబుల్ ఎనర్జీ బిఫోర్ ది ట్రాన్స్ఫర్ తీసుకున్నట్లయితే ఇది పైదానిలాగానే రాయండి. రాస్తే Q ఇంటూ 1 - T0/T1. ఇది ఎప్పుడు ట్రాన్స్ఫర్ జరగడానికి ముందు. ట్రాన్స్ఫర్ జరగడం ఎక్కడ జరిగింది, T2 దగ్గర జరిగింది. ఇప్పుడు T1 దగ్గర ఏం జరిగింది, వేడి వస్తువు దగ్గర తీసుకున్నది. ఆ తీసుకున్నప్పుడు ఎంత ఉన్నది ఉపయోగపడే శక్తి అంటే ఇంత. తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అవైలబుల్ ఎనర్జీ తీసుకున్నట్లయితే Q ఇంటూ 1 - T0/T2. కాబట్టి బదిలీ చేయకముందు ఎంత ఉన్నది, లభ్యమయ్యే శక్తి బదిలీ చేసిన తర్వాత ఎంత ఉంది. ఇప్పుడు బదిలీ జరగడం వల్ల నష్టం ఎంత జరిగింది అనే విషయానికి వస్తే చూడండి, బదిలీకి ముందు ఉండేటువంటి లభ్యమయ్యే శక్తిలోంచి బదిలీకి తర్వాత ఉన్న లభ్యమయ్యే శక్తిని తీసేసామనుకోండి. తీసేస్తే అప్పుడు లభ్యమయ్యే శక్తిలో ఎంత నష్టం జరిగింది, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ అవైలబుల్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ అనేటువంటి విషయం తెలిసింది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇదిగో చూడండి, బిఫోర్ ట్రాన్స్ఫర్ అవైలబుల్ ఎనర్జీ ఇది, ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ అవైలబుల్ ఎనర్జీ ఇది. ఈ రెండిట్లో ఒక దాంట్లోంచి ఒకటి తీసేస్తే చూడండి, ఈ ఒకటి క్యాన్సిల్ అయిపోతాయి. ఎందువల్లంటే మైనస్ చేత మల్టిప్లై చేస్తే ఇది -1 అవుతుంది, ఇది ప్లస్ ఇది అవుతుంది. అవునా? కాబట్టి 1 క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇక్కడ ఏం మిగిలింది, ప్లస్ వచ్చేసేమో Q ఇంటూ T0/T2 మిగిలింది. ఇదేమో 1 పోయింది, ఇంక ఇక్కడ ఏం మిగిలింది -T0/T1. ఇదిగో ఇక్కడ చూడండి. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ T0/T2 మైనస్ T0/T1. ఇది ఇట్లా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ T0ను కూడా
బయటకు లాగేసి క్యూని లోపలికి నెట్టండి. నెట్టేస్తే ఇదిగో T0 బయటకు వచ్చేసింది. లోపలికి క్యూ కనుక వెళ్ళిపోతే Q/T2 మైనస్ Q/T1. ఇదేమో T2 దగ్గర ఉండేటువంటి ఎంట్రపీ అంటే క్రమరాహిత్యము. ఇది T1 దగ్గర ఉండేటువంటి ఎంట్రపీ. అంటే ఈ తేడా ఎంతకు సమానం అవుతుందంటే ఎంట్రపీలో కలిగినటువంటి మార్పు. ఎంట్రపీలో కలిగినటువంటి మార్పును మనం ఏ అక్షరం చేత సూచిస్తాము అంటే డిఎస్ అనే అక్షరం చేత సూచిస్తాం. అంటే ఎంట్రపీని ఎస్ చేత సూచించినప్పటికీ ఇక్కడ ఎంట్రపీలో కలిగినటువంటి మార్పు కాబట్టి డిఎస్ చేత చూపించేస్తాం. కాబట్టి అవైలబుల్ ఎనర్జీలో ఉండేటువంటి లాస్ ఎంత అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు T0 ఇంటూ డిఎస్. కాబట్టి పై సమీకరణం ప్రకారం కనుక చూసినట్లయితే అనుక్రమణీయ ప్రక్రియ ఎంట్రపీ కానీ లేదా విశ్వం యొక్క ఎంట్రపీ కానీ క్రమంగా ఏమవుతుంది, పెరుగుతుంది. అనుక్రమణీయం అంటే ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. కాబట్టి ఇర్రివర్సిబుల్ విశ్వంలో జరిగేటువంటివన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లే. అందువల్ల ఇర్రివర్సిబుల్ ప్రాసెస్లో ఎంట్రపీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి విశ్వం యొక్క ఎంట్రపీ కూడా క్రమంగా ఏమవుతుంది, పెరుగుతూ ఉంటుంది. ఇందాక నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ ఇంకోసారి వస్తుంది. శక్తి నిత్యత్వ నియమం. శక్తి నిత్యత్వ నియమం ప్రకారం కనుక తీసుకున్నట్లయితే ఇది శక్తి నిత్యత్వ నియమం ప్రకారం అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం తీసుకున్నట్లయితే ఎనర్జీ ఈజ్ ఎ కాన్స్టెంట్. శక్తి నిత్యత్వ నియమం చెప్పగలుగుతారా ఎవరన్నా? ఏమ్మా, శక్తి నిత్యత్వ నియమాన్ని ఎవరైనా చెప్పగలరా? శక్తిని సృష్టింపలేము, నశింపజేయలేము. ఒక రూపంలో ఉన్న శక్తిని మరొక రూపంలోకి మార్చవచ్చును. శక్తిని ద్రవ్యంగాను, ద్రవ్యాన్ని శక్తిగాను మార్చవచ్చు. విశ్వంలోని శక్తి మాత్రము ఒక స్థిరాంకము. ఇంగ్లీష్లో ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ బి డెస్ట్రాయిడ్. వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్. మ్యాటర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ అండ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ మ్యాటర్. ద టోటల్ ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇది శక్తి నిత్యత్వ నియమము లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది. కాబట్టి విశ్వంలో ఉండే శక్తి మొత్తము స్థిరాంకము, కానీ విశ్వంలోని ఎంట్రపీ అనేటువంటిది లేదా క్రమరాహిత్యం అనేటువంటిది ఏమవుతూ వచ్చింది, పెరుగుతూ వచ్చింది. అందువల్ల లభ్యమయ్యేటువంటి శక్తి లేదా పని చేయడానికి పనికి వచ్చేటువంటి శక్తి క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఈ శక్తి క్రమంగా తగ్గుతూ 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 చివరికి ఏమైపోతుందంటే శూన్యం అయిపోతుంది. అంటే శూన్యం వైపుకు జరుగుతుంది. అవునా? కాబట్టి నేచర్ కనుక తీసుకున్నట్లయితే, విశ్వం తీసుకున్నట్లయితే మామూలుగా మనుషుల్లాగే అనుకోండి. ఒకప్పుడు పని చేసేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, పని చేయని వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. అది క్రమంగా ఏమవుతుంది, పని చేయని వాళ్ళు పెరిగి పని చేసేవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఎందువల్లంటే విశ్వంలో ఉండేటువంటి మనుషులు మొత్తం అంతే. వాళ్ళని రెండు కేటగిరీలు చేస్తే పని చేసేవాళ్ళు, చెయ్యని వాళ్ళు. చెయ్యని వాళ్ళు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా చేసేవాళ్ళు ఏమైపోతారు, తగ్గిపోతారు. అట్లనే ఇక్కడ కూడా శక్తి కనుక తీసుకున్నట్లయితే శక్తి మొత్తం స్థిరాంకము. ఆ శక్తి రెండు రకాలు. ఒకటేమిటి అవైలబుల్ ఎనర్జీ, ఇంకోటి ఏమిటి ఎంట్రపీ. అవైలబుల్ ఎనర్జీ అంటే పనికి వచ్చేటువంటి పని. ఎంట్రపీ అంటే ఏమిటి, క్రమరాహిత్యం అంటే పనికి మాలిన పని. ఈ ఎంట్రపీ అనేటువంటిది క్రమంగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ లభ్యమయ్యే శక్తి లేదా అవైలబుల్ ఎనర్జీ అనేటువంటిది క్రమంగా ఏమవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఫండమెంటల్గా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఇంతకుముందు చెప్పినటువంటి గ్రాఫులు పీకి వీకి సంబంధించినటువంటి గ్రాఫుల్ని గీచేసి ఇదిగో చూడండి. ఏదైనా ఒక ప్రక్రియ తీసుకున్నట్లయితే ఒక్కసారి మీ గ్రాఫ్ చూపిస్తాను. మళ్ళీ కార్నాట్ సైకిల్లో చెప్పాం, మీకు గుర్తుందో లేదో. ఇదిగో చూడండి, మనం పీని వై అక్షం మీద తీసుకొని వీని ఎక్స్ అక్షం మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే
అప్పుడు 4 చర్యలు, ఇదేమో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్కి ఏబి అనేది, తర్వాత అడియాబాటిక్ ఎక్స్పాన్షన్కి బీసీ అనేటువంటిది, అలానే సిడి అనేటువంటిది ఐసోథర్మల్ కంప్రెషన్కి, అట్లనే డి నుంచి ఏ వరకు ఉండేటువంటి ఈ కర్వ్ ఏం చూపిస్తుందంటే అడియాబాటిక్ కంప్రెషన్. అంటే 2 ఎక్స్పాన్షన్లు 2 కంప్రెషన్లు, వాటిలో ఒకటి ఐసోథర్మల్ ఇంకోటి అడియాబాటిక్. ఇట్లా చేస్తూ మనం గ్రాఫ్ గీసాము. ఇది ఒక చక్రీయ ప్రక్రియ లేదా ఒక రివర్సిబుల్ సైకిల్. ఇదిగోండి ఇలాగా వచ్చేసింది. ఇది మనం దేనికి గీసినటువంటి గ్రాఫ్ అంటే పీకి వీకి గీసినటువంటి గ్రాఫ్. ఇప్పుడు ఒక కార్నాట్స్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కనిపెట్టడానికి మనం ఏం చేస్తూ వచ్చామంటే, ఇదిగో వీటి వైశాల్యాలు, ఈ వక్రాల యొక్క కింద వైశాల్యాలు, అంటే ఏబి కింద ఎంత వైశాల్యం ఉన్నది, ఏబి, బి డాష్, డి డాష్, మళ్ళీ ఏ అనేటువంటిది, తర్వాత ఇంకొకసారి బిసి, సి డాష్, బి డాష్, బి అనేటువంటిది. ఇట్లా వేరు వేరు విస్తీర్ణాలు తీసుకొని వాటన్నిటిని కలిపి డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు W1 + W2 + W3 + W4 అని, W/Q ఈజ్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ అని, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి కార్నాట్స్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కనిపెట్టేసాము. ఆ ఎఫిషియన్సీ ఎంతకు సమానం అయిపోయిందంటే దట్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ లేదా Q1 × 1 - T2/T1 అనేటువంటిది మనం చేసాం. అది చేయడానికి దాదాపు ఒక క్లాసు టైం పట్టింది. అయితే తర్వాత వచ్చినటువంటి డెవలప్మెంట్ కనుక చూసుకున్నట్లయితే పివి వక్రము కాకుండా టీకి ఎస్కి, టీ అంటే ఏంటి అబ్జల్యూట్ టెంపరేచరు, ఎస్ అంటే ఏమిటంటే ఎంట్రోపీ. ఎందువల్ల అట్లా తీసుకోవాల్సి వచ్చింది అంటే ఐసోథర్మల్ తీసుకున్నట్లయితే టెంపరేచర్ కాన్స్టెంట్, అవునా, అడియాబాటిక్ తీసుకున్నట్లయితే ఏం కాన్స్టెంట్, ఎంట్రోపీ కాన్స్టెంట్. అందువల్ల ఆ రెండింటికే ఎక్స్ అక్షం మీద వై అక్షం మీద తీసుకొని గ్రాఫులు గీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ కొత్త గ్రాఫ్ని ఒకదాన్ని కనిపెట్టేశారు. ఆ కొత్త గ్రాఫ్ని ఏమంటారంటే ఉష్ణోగ్రత ఎంట్రోపీ గ్రాఫ్ లేదా పటము, అవునా, టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ లేదా టిఎస్ డయాగ్రామ్ అనేటువంటి దాన్ని కొత్త దాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు దీన్ని ఉపయోగించేసి మనం కార్నాట్స్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీని ఎంత సింపుల్గా కనిపెట్టచ్చో మనకి తెలుస్తుంది. ఇప్పుడు దాంట్లోకి తేడా కనుక చూస్తే, దీంట్లో చూడండి అన్ని స్ట్రైట్ లైన్లే, వైశాల్యాలు కనిపెట్టడం అనేటువంటిది చాలా ఈజీగా చేయొచ్చు. అక్కడ అన్నీ కూడా ఏంటి వక్రాలు, ఒక్కొక్క వక్రం తీసుకోవడం, ఆ వక్రానికి కింద ఎక్స్ అక్షానికి మధ్య ఉండేటువంటి వైశాల్యం తీసుకోవడం, అవన్నీ కలుపుకోవడం, అట్లా మనం చేసుకుంటూ వచ్చేసాము దేని విషయంలో, పివి గ్రాఫ్ విషయంలో. కానీ టీకి ఎస్కి తీసుకున్నట్లయితే గ్రాఫ్ షేపు అలా ఉండదు, ఇది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఏది ఈజీగా ఉంటుంది మనం అది ఫాలో అవుతాం. కాబట్టి మనకి పివి వక్రం కంటే కూడా టిఎస్ వక్రము లేదా టిఎస్ గ్రాఫ్ లేదా టిఎస్ డయాగ్రామ్ అనేటువంటిది మనకి బాగా ఇంపార్టెంట్ అయింది. దీన్ని మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం.